హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ని అంటే మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు కానీ బీటెక్లో కానీ చాలా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ అవి ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు అర్థం కాదు. మీ దగ్గర మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా కష్టపడి ఉంటారు, కానీ దాన్ని ఇంటర్వ్యూలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో మీరు ఇంటర్వ్యూలో మీ ప్రాజెక్ట్ గురించి అడగగానే ఫస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ గురించి చెప్పాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ. సో ఈ ఓవర్ వ్యూలో ఏంటి అంటే అసలు క్విక్ సమరీ అనమాట. అంటే నీ ప్రాజెక్ట్ ఏంటి, నీ ప్రాజెక్ట్ వల్ల యూసేజెస్ ఏంటి, అండ్ నీ ప్రాజెక్ట్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్ అనేది నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే లైక్ గోల్, అసలు నీ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటిది అనేది ఒక 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నువ్వు. అంటే మెయిన్ గోల్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో నీ ప్రాజెక్ట్ ఏంటి అండ్ అది ఎందుకు యూజ్ అవుతుంది, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక 30 సెకండ్స్లో బ్రీఫ్ సమ్మరీ లెక్క చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అండ్ నువ్వేం సాల్వ్ చేస్తున్నావు యూజింగ్. సో నీ ప్రాజెక్ట్ యూజ్ చేసి అసలు ప్రాబ్లం ఏముంది, నువ్వు ఏం సొల్యూషన్ ఇస్తున్నాం, ఏం అడ్రస్ చేస్తున్నావు ఆ సొల్యూషన్ కోసం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ అడ్రసింగ్ సొల్యూషన్లోనే మీకు ప్రపోజ్డ్ సిస్టమ్ వస్తుంది. ఓకే, ఆ స్టెప్లో మీరు ప్రపోజ్డ్ సిస్టమ్ అంటే సొల్యూషన్ ఏంటి. ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు, ఇందాక ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పావు, దానికోసం సొల్యూషన్ నువ్వేం తీసుకొని వచ్చావు, అండ్ నువ్వు తీసుకొచ్చిన సొల్యూషన్ అసలు ఎందుకు గుడ్ అనేది నువ్వు చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, యువర్ రోల్. సో ఇక్కడ చాలామందికి మైనస్ అవుతుంది. యువర్ రోల్ అంటే ఆ ప్రాజెక్ట్ నువ్వు ఒక్కడివే అయితే చేయలేదు, ఖచ్చితంగా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఉంటారు. అందులో నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసావు, నీ మెయిన్ టాస్క్ ఏంటి, నీ మెయిన్ ఛాలెంజ్ ఏంటి, అండ్ నువ్వు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయినావు, కోడ్ కోసం కానీ ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేయడానికి నువ్వు ఎలా ప్లే చేసినావు రోల్ అనేది, టీమ్కి ఎలా సపోర్ట్ చేసినావు అనేది నువ్వు బాగా చెప్పాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ రోల్ అని స్పెసిఫిక్గా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అండ్ టూల్స్. సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి నువ్వు ఏం టెక్నాలజీస్ యూజ్ చేసావు, ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేసావు, ఏం టూల్స్ యూజ్ చేసావు. ఓకే, ఆ టూల్స్ నీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇస్తున్న ఇంటర్వ్యూ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే ఇట్ విల్ బి గ్రేట్, ఇంకా గ్రేట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ అచీవ్మెంట్స్. సో అచీవ్మెంట్స్ విషయానికి వస్తే ఆ రిజల్ట్ వల్ల మీకు ఏమైనా గిఫ్ట్ ఆఫ్ ప్రైజ్ కానీ సర్టిఫికేషన్ కానీ వచ్చిందా, అప్రిసియేషన్ వచ్చిందా, అంటే ఎండ్ రిజల్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ వల్ల నువ్వేం సాధించినావు. ఓకే, అండ్ నువ్వేమేమి నేర్చుకున్నావు, ఏమేమి ఇంప్రూవ్ అయినావు, ఏమేమి ఎఫిషియెంట్గా వాడటం నేర్చుకున్నావు, లైక్ టూల్స్ కావచ్చు, అండ్ ఫీడ్బ్యాక్స్ ఏమున్నాయి, లైక్ ఆ ప్రాజెక్ట్ గైడ్ నుంచి ఫీడ్బ్యాక్స్ ఏమున్నాయి, లేకపోతే కోఆర్డినేటర్ నుంచి ఫీడ్బ్యాక్స్ ఏమున్నాయి, మీ కాలేజ్ నుంచి ఫీడ్బ్యాక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా నువ్వు హైలైట్ చేయగలగాలి. ఓకే, టీం వర్క్ చేసినవా లేదా, అండ్ టీంలో ఎవరిని ఎలా లీడ్ చేసావు, ఇది మొత్తం కూడా నువ్వు బాగా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ దిస్ నీ ప్రాజెక్ట్ని నువ్వు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనేది మెయిన్ కీ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ ఇట్. ఫైనల్గా నువ్వు ఎక్కడికి పోయినా కూడా బేసిక్గా ఏముండాలి, నీకు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే నీకు కంపల్సరీగా ఉండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం నీకు కోర్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి.